వెల్కమ్ బ్యాక్ టు సిటీ స్టైల్. ఏ చిన్న పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చినా వెహికల్ లేకుండా కాలు కూడా బయట పెట్టారు చాలా మంది. దీని రిజల్ట్ మన రోడ్లపై ట్రాఫిక్. స్టైల్ కోసం కొనుక్కునే స్పోర్ట్స్ బైక్స్ అయితే మైలేజ్ మరీ తక్కువ. స్టైల్ గా ఉంటూనే మామూలు బైక్స్ లో మైలేజ్ కూడా ఇస్తే ఎక్కడ దొరుకుతాయని ఆలోచించకండి. వాచ్ ది స్టోరీ. ఈ లోకంలో మనమెవరు అంటే ఒక పేరుండాలి, ఒక విలువ ఉండాలి అనే ఒక సినీ కవి చెప్పిన ఫిలాసఫీని ఫాలో అవుతున్నారు జెనెక్స్. అదే ప్రయత్నంలో పడ్డాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో చదువు పూర్తి చేసిన ఓ ఎంటెక్ స్టూడెంట్. తనకి ఉన్న ఆలోచనకు ఒక షేప్ ఇచ్చి తన పరిశోధనలో ముందడుగు వేశాడు. మామూలు బైక్స్ అయితే లీటర్ పెట్రోల్ 60 నుంచి 70 కిలోమీటర్ మైలేజ్ ఇస్తాయి. కానీ రాయల్ గా కనిపించే బుల్లెట్ లాంటి వాటికి మైలేజ్ 30కి మించి రాదు. పెట్రోల్ రేట్లు చూస్తే ఆకాశానంటుతున్నాయి. మామూలుగా తిరగడానికి వెళ్లాలంటేనే ఆచితూచి ఆలోచించి వెళ్లాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో షికార్లు అంటే డౌటే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే లీటర్ పెట్రోల్తో 30 కిలోమీటర్లు నడిచే రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బుల్లెట్ ని 70 కిలోమీటర్లు నడిచేలా మార్చేశాడు ఈ యంగ్ రీసెర్చర్. ఇతనికి చదువు అంటే ఇష్టం మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి కనిపెట్టాలనే తపన ఎక్కువే. అలాంటి ఆసక్తితోనే బీటెక్ చదివే రోజుల్లో కేజీ గ్యాస్తో 104 కిలోమీటర్లు నడిచేలా బైక్ను కనిపెట్టాడు. ఇప్పుడు మైలేజ్ తక్కువిచ్చే బుల్లెట్ బైక్ మీద రకరకాల ప్రయోగాలు చేసి లోపాలు ఎక్కడున్నాయో కనిపెట్టి వాటిని సరిచేసి మైలేజ్ పెరిగేలా చేశాడు. ఇప్పటివరకు బుల్లెట్ మీద మాత్రమే ఈ ప్రయోగాలు చేసిన ఇతరు ఇక ముందు మిగిలిన వాటి మీద కూడా చేయబోతున్నాడు. అంతేకాదు ఫ్యూచర్లో ఏరోస్పేస్ కి సంబంధించిన ప్రయోగాలు చేయాలనుకుంటున్నాడు. ఏరోప్లేన్ మీద రీసెర్చ్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాను. నేను పిహెచ్డీకి అప్లై చేయడం అయింది. అయితే నాకు వరల్డ్ 47th ర్యాంక్ ఉన్నటువంటి యూనివర్సిటీ, దట్ ఈజ్ యూనివర్సిటీ ఆఫ్ సౌదర్న్ కాలిఫోర్నియాలో నాకు అడ్మిషన్ వచ్చింది. బట్ ఏంటంటే నాకు ఫండింగ్ గురించి ప్రాబ్లం అవుతుంది. సో నాకు ఆ ఫండింగ్ కనుక ఎవరైనా అంటే ఇప్పుడు నేను చేసే ఈ ఎక్స్పెరిమెంట్కి కానీ వీటికి కానీ యాక్చువల్లీ ఏంటంటే మా బ్రదరే ఇచ్చి నాకు అన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రయోగాలు చేసి ఇంట్లో వారిని ఆశ్చర్యపరిచేవాడు. భవిష్యత్తులో మరిన్ని మంచి ఇన్వెన్షన్స్ ను చేస్తాడని ఆశిస్తున్నారు ఇతని ఫ్యామిలీ మెంబర్స్. బీటెక్ చేసిన కాడి నుంచి కొంచెం చాలా ఇంట్రెస్ట్ వెహికల్స్ అంటేను. 2 వీలర్ బాగా మెయింటైన్ చేస్తాడు. దాని మీద రీసెర్చ్ చేయాలని బాగా కోరిక ఎక్కువ ఉంటుంది ఆయనకి. అట్లాగే 35 వచ్చేదాన్ని ఇప్పుడు 60-65 ఆ రేంజ్లో తీసుకొచ్చాడంటే చాలా గ్రేట్గా అనిపిస్తుంది నాకు. అతనికొండ ఆసక్తి, అతనికొండ టెక్నాలజీకి కానీ సరిపడా ఇది నేను సమకూర్చలేకపోతున్నాను. ఏదైనా మంచి కంపెనీ వచ్చి మనకు కొంచెం సపోర్ట్ చేయగలిగితే, ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే డెఫినెట్గా ఈ కెన్ ప్రూవ్ బెటర్ దాన్ వాట్ హీ హాజ్ ప్రూవ్డ్. గ్యాస్లో 104 కిలోమీటర్స్ వచ్చినప్పుడు కూడా జస్ట్ మనకి పబ్లిక్ నుంచి ఓకే శభాష్ అని అంటమే జరిగింది. కానీ ఫైనాన్స్ పరంగా ఎవరన్నా ముందుకు వచ్చి కొంచెం సపోర్ట్ చేయగలను, ఇలాంటి ఇంకా ఫ్యూచర్లో చాలా కనిపెట్టగలరని నేను ఆశిస్తున్నాను. ఎంతో కష్టపడి తయారు చేసిన ఇన్స్ట్రుమెంట్ కి పేటెంట్ తీసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. నచ్చిన